2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయింది. ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇయ్యాల ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. చేసింది మన నాయకుడు కేసీఆర్, చేసింది మన నాయకుడు కేసీఆర్ అని మనకి మనం కితాబిచ్చుకుంటలేం. మన తెలంగాణ జనాభా భారతదేశంలో చూసుకుంటే 3% కంటే తక్కువ. అంటే దేశం జనాభా 150 కోట్లు, దగ్గర 147 కోట్లు, మన జనాభా 4 కోట్లు. 4 కోట్లు అంటే ఎంత? 3% కంటే తక్కువ. నాకు గర్వంగా అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లెల్లో హరితహారం చెట్లు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అట్లాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ చేసుట్లా 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకొని ఒక రికార్డు సృష్టించిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.